మంచిది. అందరూ కూడా నిశ్శబ్దంగా మౌనం ఉన్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, కనికర సంపన్నుడా, మీ ఘనమైన నామమున స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము ప్రభువా. ఈ సమయమందునైనా ఏర్పాటు చేసిన ప్రార్థన కూడికలు తల్లిదండ్రులు, అలాగే ముగ్గురు సేవకులు, నలుగురు సేవకులు ప్రభువా, తల్లిదండ్రులు ప్రభువా, పెద్దలు, సంఘము సహవాసమంతనైనా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరి ముఖ్యంగా మన సంఘ సభ్యులుగా ఉంటూ మరి తెలంగాణ ప్రాంతంలో దైవజనులుగా ఒక సంఘ కాపరిగా పనిచేస్తున్నట్టు రమ్యం మరి రత్నం పాస్టర్ గారు ఆ సంఘమును, పెద్దలను, దైవజనులందరినీ కూడా తన ఇంటికి మరి ప్రేమతో ఆహ్వానించాడు. అందులో బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ సమయంలో వచ్చినటువంటి మీరందరూ కూడా వారి కుటుంబం కూడా మీరు ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో కొన్ని మాటలు, కొన్ని విశేషాలు, కొన్ని సంగతులు మన మధ్యలో మరి దైవజనులు ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా చక్కగా అల్లరి లేకుండా దేవుని యొక్క మాటలు వినాలని. వింటే మన జీవితము బలపరచబడుతుంది, మన బ్రతుకులు మార్చబడతాయి. కాబట్టి దయచేసి వాక్యానికి చోటు ఇవ్వండి. ప్రత్యేకంగా వినయం కలిగి, భక్తి కలిగి, క్రమశిక్షణ కూర్చొని వాక్యానికి చోటు ఇవ్వాలని ప్రభుత్వం మీకు మనవి చేస్తూ ప్రత్యేకంగా ఈ సమయంలో మన మధ్యలో మరి ప్రత్యేకంగా గౌరవనీయులు పెద్దలు RNS రవికుమార్ పాస్టర్ గారు ఉన్నారు. ఒక 20-10 నిమిషాలు ఆ దేవునికి వాక్యం అందిస్తారు. దయచేసి మరి మీరందరూ కూడా చక్కగా వినాలని ప్రభుత్వం మీ అందరికీ మనవి చేస్తూ సమయాన్ని అంగీకరిస్తారు. మంచిదండి. క్రీస్తు పిల్లారా, అందరు క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించాలని మా యొక్క ప్రార్థన. మాచపురంలో ప్రతి కుటుంబం విషయంలో హాస్టమ్ దాదాపుగా 12 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. మీరందరూ క్షేమంగా ఉండాలి, మంచి పంటలు, మీరు అత్యధికంగా ఆశీర్వదించబడాలనేది మా యొక్క ప్రార్థన. దేవుని శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ లేఖనముల నుండి కీర్తనలు 21వ కీర్తన 3వ వచనంలో ఒక మాట రాయబడినది. శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అపరంజ కిరీటం నీవు అతనికి ఉంచి ఉన్నావు. ఈ సమయంలో మన అంశం ఏదంటే ఆశీర్వాదాలు. ప్రతి ఒక్కరు ఏం కోరుతారు అని అంటే ఆశీర్వాదాలు కావాలి. అవునా కదా? అందరికీ మనందరికీ ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాలు కావాలి అనేది మంచిది. ఏం చేసినాడంటే అభిషేకించున్నాడు. తల్లిదండ్రిని గౌరవించాలి. కారణం ఏంటి అంటే ఆశీర్వాదాలు. లేఖనంలో ఉన్నది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుని. అంటే ఆశీర్వాదాలే, ఆశీర్వాదాలు కావాలి. ఈ ఆశీర్వాదాల కొరకు ఏం చేయాలంటే ఒక 4 విషయాలు చేయాలి. 4 విషయాలు.
మనమందరం ఆశీర్వాదాలు కావాలి, ఈ కుటుంబానికి కూడా ఆశీర్వాదాలు కావాలి, బాటన్న గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? సముద్రము అందరికి ఒకటే, సముద్రము అందరికి ఒకటే. ఈత వచ్చిన వానికి ముత్యాలు దొరుకుతాయి, వల వేసే వారికి చేపలు దొరుకుతాయి, ఊక నిలబడి చూస్తే కాళ్ళు తడుస్తాయి. కష్టపడాలి. ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. బాటన్న గారు చిన్ననాటి నుండి కష్టపడి ఒక మంచి ప్రయోజకులుగా, తన పిల్లలను కూడా ఒక మంచి ప్రయోజకులు చేసి, సేవకుని కొరకు కదా, కుటుంబం నుంచి ఒక సేవకుని వదులుతా అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. దేవునికి ప్రతిష్టత చేయాలి. ఒక బ్లెస్సెడ్ దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి. ఈ కుటుంబం ఆశీర్వదించబడాలి. సుదీర్ఘంగా ప్రభు యొక్క అపరాలే వారు ఫలించాలి. అయితే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అనేది మనము ఒక 4 విషయాల్లో మనం అందరం కూడా విందాం. మొట్టమొదటిగా మనం ఆశీర్వాదాలు కావాలి అని అంటే మనం అందరం అంట నీతిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకాలంట. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడినది 10వ అధ్యాయం 6వ వచనంలో. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో నీతిమంతుని తల మీదకి ఏమొస్తావంట? శాపాలు కాదు, ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు నీతిగా ఉంటే చాలు. నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదాలు. కీర్తనకారుడు దావీదు 23వ కీర్తన అంటున్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతున్నది, నేను బ్రతికే దినాలన్నీ. ఎంత మంచి మాటలు. ఆశీర్వాదాలు అని అంటే నీతిగా ఉండాలి. అంటే ఎవరి యొక్క సొమ్మును ఆశించకూడదు, అన్యాయంగా అక్రమంగా మనం జీవించకూడదు, నీతిగా మనం బ్రతకాలి, నీతిగా ఉండాలంట. మన ప్రభు ఎవరంటే నీతిమంతుడు. ఆయన పిల్లలు కూడా ఏమై ఉండాలి? నీతిమంతులే. ఏ చెట్టుకు ఆ పండు అని మనం నేర్చుకున్నాం. మామిడి చెట్టు వేస్తే మామిడి పండే, ద్రాక్ష చెట్టు వేస్తే ద్రాక్ష పండ్లే, అరటి తోట వేస్తే అరటి పండ్లే. మనం ఏ తోట వేస్తే ఆ పంటనే వస్తుంది, మెండుగా వస్తాయి. ఈ కుటుంబంలో అలాంటి ఆశీర్వాదాలు కావాలి. మన కుటుంబంలో అలాంటి ఆశీర్వాదాలు కావాలంటే నీతిగా మనం బ్రతుకుదాం. ఇక రెండోది ఏమంటున్నాడంటే చూడండి, లేఖనములో సామెతల గ్రంథం